కే గోపాల్ మూసి సుందరీకరణ కాదు, కాంగ్రెస్కి అంత నాలెడ్జ్ లేదు, దోసుకొని వెళ్ళడం మాత్రమే తెలుసు, నాకు నమ్మకం లేదు. మూసి సుందరీకరణ అనేది అబద్ధం. వాళ్ళు సుందరీకరణ అంటలేరు, మూసి శుద్ధి అంటాను. శుద్ధి వేరు, సుందరీకరణ వేరు. సుందరీకరణ అంటే చుట్టూ బురద ఉన్నా కూడా చుట్టూ దాన్ని అందంగా మేకప్ చేసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. కేసీఆర్ చేసింది అదే. మూసి ఎక్కడి నుండి అయితే ఎక్కడికి వారుతున్నదో దాని చుట్టూ బ్యూటిఫికేషన్ చేసిండు. అంటే అందమైన ఫ్లవర్స్ తోటి, అందమైన ఆ కుండీలతోటి అక్కడ దాని చుట్టూ పేర్చి అటు అవతల ఏ చెత్తారం ఉన్నదో, ఏ మురికి కాలువ వారుతుందో తెలియకుండా బ్యూటిఫికేషన్ చేసాం. ఓ విధంగా మేకప్ అద్దిండి అని చెప్పాలి సింపుల్గా. ఈయనేమంటాను రేవంత్ రెడ్డి గారు, నేను మూసిని శుద్ధి చేస్తా అంటాను. ఏది కేసీఆర్ గారు కదా ట్యాంక్ బండులు, అరే రూపాయి వేస్తే అడుగు నుంచి చూడొచ్చు మనం, అరే అడుగునున్నది కదా రూపాయి అని చూడొచ్చు అన్నట్టు చెప్పిండు కదా. ఇప్పుడు ఈయన కూడా మూసిలోని మురికిని మొత్తం తీసేసి దాన్ని మళ్ళా మంచినీటి సరస్సుగా మారుస్తా అని చెప్తాను. అది ఏదైనా కాళ్ళు పైకే పెట్టి తలకే కిందికి పెట్టినా కూడా కాదు అది. మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ముత్తాతలు దిగచ్చినా కూడా కాదు అది. అయ్యే పనేనా అది? మొత్తం ఈ రాజధానిలోని మురికి నీరంతా అటే పోతుంది ఆ నదిలో ఆవడి. ఎక్కడ అది బ్యూటిఫికేషన్ అవుతుంది, ఎక్కడ శుద్ధి అవుతుంది? అది కాని ముచ్చట. అది కాదు. దానికి ఏమన్నా ఇంకా ప్రత్యేకమైన టెక్నాలజీ వచ్చి ఈ డ్రైనేజీని అంతా హైదరాబాద్లో ప్రతి ఇంటి నుండి వచ్చే డ్రైనేజ్ వాటర్నంతా మరొక సైడ్ మళ్ళించి ఆ నీటిని శుద్ధి చేయాలి. మరి అది చేయాలంటే ఇప్పట్లో ఏ పనేనా? రేవంత్ రెడ్డి గారు 90 సంవత్సరాలకు వచ్చి కట్టెపట్టుకొని మళ్ళీ అదే మూసిన దగ్గరికి పోయి ఏమన్నా అయిందా, నీళ్ళు మంచినీటి అని అయిందా అని చూసే కాడికి అవుతుంది తప్ప అని.